హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డిఎన్ఏ నెట్వర్క్స్. అండ్ ఎలా ఉన్నారు? నేను చాలా రోజుల తర్వాత వీడియో అయితే చేస్తున్నాను. నేను ఒక ఐఫోన్ కూడా కొన్నానండి మన వీడియోస్ కోసము. సో అది కూడా మీకు ఎండ్లో చెప్తాను, ఎంత పెట్టి కొన్నాను, ఏం ఫోన్ కొన్నానని. అండ్ మీరు ఆల్రెడీ తమిళ అయితే చూడొచ్చు. అసలు ఒక డిగ్రీ కంప్లీట్ కాగానే మనము బీపీఓ కానీ ఒక మంచి ఎంఎన్సీ కంపెనీలో జాబ్స్ ఎలా రావాలి. మా ఫ్రెండ్ ఉన్నాడు, టీసీఎస్ లో వర్క్ చేస్తున్నాడు. అసలు తను స్టెప్ బై స్టెప్ ఏం చేసిండు అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. మా ఫ్రెండ్ని కూడా తీసుకొచ్చిన. ప్లీజ్ మన ఛానల్ కి ఫస్ట్ అయితే ఒక లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అంటే మేము కూడా విలేజ్ లో నుండి సిటీకి వచ్చామండి. సిటీలో ఉండి ఏం పెరిగి మనం ఈ జాబ్స్ అయితే మనకి ఎవరికి రావు. సో ఈ ఇన్స్పిరేషన్ కోసమే మీ అందరికీ తెలియాలి. అంటే ఎక్కడెక్కడో ఊర్లో ఉన్నా కూడా మనకి జాబ్ వస్తుందో రాదో ఇలా కొన్ని మీకు అపోహలు ఉంటాయి కదా, అది తీరడానికే ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే మెయిన్ థీమ్ అండి. సో మీరు ఫస్ట్ అయితే మీ ఫ్రెండ్స్ కి అయితే ఈ వీడియోని పక్కా షేర్ చేయండి. 100% మీకు యూస్ఫుల్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్, ఇతను మా ఫ్రెండ్ అండి, కరుణాకర్. వెల్కమ్ టు డిఎన్ఏ నెట్వర్క్స్ కరుణాకర్. మేమిద్దరం ఒక దగ్గరనే చదువుకోలేదు, ఒకటే విలేజ్, మా ఇంటి పక్కనే విన్నాను. యాక్చువల్ అతను టీసీఎస్ లో వర్క్ చేస్తుందో. కరుణాకర్, నువ్వు ఎప్పుడు పాస్ అవుట్ అయ్యి? యాక్చువల్గా అది 2023 పాస్ అవుట్. ఓకే, 2023లో పాస్ అయినా. ఎక్కడ చదువుకున్నావు? నేను వివేకానంద గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, విద్యానగర్, హైదరాబాద్. ఒక 10th ఎక్కడ చదువుకున్నావు? 10th నేను ఎస్ఎస్సి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, కోమల్ ఇంటర్ ఏబీవీ జూనియర్ కాలేజ్ అని మా డిస్టిక్ లో, జనగాం డిస్టిక్ లో. మొత్తానికి అయితే గవర్నమెంట్ లో పూర్తి చేసినావు. మొత్తానికి అయితే 6th క్లాస్ లో ఏమో ఇంగ్లీష్ మీడియం 6th క్లాస్ లో 6th to 8th ఇంగ్లీష్ మీడియం, సెయింట్ మేరీ స్కూల్ అని రఘుమంతపల్లి. ఓకే, దాని తర్వాత మళ్ళీ నువ్వు కోమల 10th క్లాస్ పూర్తి చేసిన. అండ్ మళ్ళీ ఇంటర్ ఏవి కాలేజ్, అదైతే గవర్నమెంట్ కాదు కదా, ప్రైవేట్. నెక్స్ట్ డిగ్రీ వచ్చేసి గవర్నమెంట్. సో మొత్తానికి అయితే గవర్నమెంట్ లో పని పూర్తి చేసిండు. 2023లో పాస్ అవుట్ అయిపోయింది. 23 అయిపోయినాక నెక్స్ట్ స్టెప్ ఏం చేసినావు? అంటే నువ్వు ఏమైనా జాబ్ చేసినావా, లేకపోతే జాబ్ సర్చింగ్ దానికి ఏమైనా తీసినావా? అంటే ఒక 6 months దాకా నేను జాబ్ కి ట్రై చేస్తూ ఉన్నా. ఒక 6 months వరకు జాబ్ కి ట్రై చేయడం, ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వడం, అంటే కాగ్నిజెంట్ కి వెళ్ళినా, విప్రోకి వెళ్ళినా. ఓకే, వాళ్ళు అంటే ట్రై చేసిన ఇంటర్వ్యూ, వి విల్ గెట్ బ్యాక్ టు అని కొన్ని 2-3 times అట్లా నాకు మెయిల్ వస్తుంది అని ఇట్లా చెప్పారు జనరల్. ఓకే, తర్వాత ఒక 6 months తర్వాత లేటర్ గా నాకు మా ఫ్రెండ్ రిఫర్ చేశారు. టీసీఎస్ లో డిగ్రీ అయిపోయిన ఫ్రెషర్స్ కి వెంటనే బీపీఎస్ ఓపెనింగ్స్ ఉంటాయని. సో నెక్స్ట్ పోర్టల్ నుంచి రిజిస్ట్రేషన్ సాఫ్ట్వేర్ సైడ్ అంటే సాఫ్ట్వేర్ ఇప్పుడు కోడింగ్ అని ఆ ఫీజు కట్టి మళ్ళీ తర్వాత నేర్చుకున్నా కూడా కొంతమంది రిఫరెన్స్ ఉంటేనే కదా. ఇప్పుడు చాలా మంది ఉన్నారు నేర్చుకోండి. ఇప్పుడు ఆయన డిగ్రీ చదువుకోగానే ఫస్ట్ వెంటనే అసలు ఐటీకి వెళ్తారో మనకు తెలియదు కదా, అసలు ఐటీ జాబ్స్ ఉండేదని తెలియనేదే కదా. అదైతే కరెక్ట్ కదా. అవును. సో నువ్వైతే నెక్స్ట్ స్టెప్ ఏం చేసినావు? అంటే నాకు వెంటనే జాబ్ కావాలి, అందరు జాబ్ చేస్తారు, నాకు జాబ్ కావాలని ఏం చేసిన. మా ఫ్రెండ్ కూడా అతను బీపీఎస్ లో వర్క్ చేస్తాడు, శ్రీనివాస్ అని. ఓకే, ఆదిబట్ట లొకేషన్. సో అతను ప్రిఫరెన్స్ ఇచ్చాడు. సో ఎగ్జామ్ ఉంటుంది ఇట్లా అని చెప్పాడు. వెంటనే నెక్స్ట్ పోర్టల్, టీసీఎస్ నెక్స్ట్ పోర్టల్ లో నేను రిజిస్ట్రేషన్ అయ్యా. అది ఎవరు ఫ్రీ రిజిస్ట్రేషన్? ఫ్రీ రిజిస్ట్రేషన్. ఓకే, సో దెన్ ఆఫ్టర్ రిజిస్టర్ అయినాక మా మెయిల్ వచ్చింది. ఎగ్జామ్, ఎంట్రన్స్ ఎగ్జామ్, జనరల్ గా అప్టిట్యూడ్ టెస్ట్ ఎగ్జామ్. అంటే అప్టిట్యూడ్ అంటే ఎట్లుంటుంది? అంటే మనం బాగా ఏమైనా చదువుకోవాలా, లేకపోతే జనరల్ గా చదువుకుంటే సరిపోతుందా? జనరల్ గా అసలు అంటే ఒక కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ లాగా, అంటే మనం యూట్యూబ్ లో చూసి చదువుకోవచ్చు. అది ఏముండదు. జనరల్ ఇంగ్లీష్ ఉంటది, అప్టిట్యూడ్ ఉంటది. ఓకే, జనరల్ ఎగ్జామ్. అది ఎగ్జామ్ అంటే ప్రతి ఇయర్ ఉంటది కదా, ఇది ప్రతి ఇయర్ ఉంటది. ప్రతి ఇయర్ ఫ్రెషర్స్ కి, అంటే దీని ఓన్లీ ఫర్ నాన్ ఐజీ, ఓన్లీ ఫర్ నాన్ ఐజీ. బీపీఓ సంబంధించిన బీపీఎస్ సర్వీస్ ప్రొవైడర్ టీసీఎస్ లో బీపీఎస్ రోల్ అని మనం దాని కింద రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఓకే, దాని తర్వాత నేను రిజిస్ట్రేషన్ చేసుకున్న, ఎగ్జామ్ రాసొచ్చాను. ఎగ్జామ్ రాసిన 1 week కే నాకు మెయిల్ వచ్చింది. ఓకే, ఒకవేళ ఎగ్జామ్ రాకపోతే మెయిల్ మెయిల్ రాదు. ఎగ్జామ్ రాసినాక నీకు మెయిల్ రాలేదా అంటే అసలు సెలెక్ట్ అయినా కాదా అని మెయిల్ అని వస్తుంది. మెయిల్ అట్లా రాదు. నువ్వు సెలెక్ట్ అయినావు అంటే మెయిల్ వస్తుంది, సెలెక్ట్ కాలేదంటే మెయిల్ రానట్టే. సో సెలెక్ట్ అయినా అని నాకు మెయిల్ వచ్చింది. యూ హ్యావ్ షెడ్యూల్ ఆన్ దిస్ డే అని ఇంటర్వ్యూ డేట్ వచ్చింది. ఓకే, ఎక్కడ? సో ఇంటర్వ్యూ డేట్ వచ్చి రాయదుర్గ్ టీసీఎస్ డెక్కన్ పార్క్ లో అయింది. ఇంటర్వ్యూ ఎగ్జామ్ కూడా అక్కడే ఎగ్జామ్ కూడా అక్కడే రాశాను. సో ఇంటర్వ్యూ డేట్ వచ్చింది, ఇంటర్వ్యూకి అటెండ్ అయినాను. ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాక వస్తుందో రాదో అనే భయం ఇది మళ్ళా జనరల్ గా పోయినాయి కదా. రాదనంటే ఇప్పుడు ఒక 4-5 ఇంటర్వ్యూ అటెండ్ చేయడానికి కూడా వస్తుందో మళ్ళీ ఇది
అంటే నార్మల్ ఇది పెద్ద కంపెనీ కదా, ఇది వస్తుందో రాదు. ఇక నార్మల్ గా విప్రోకి వెళ్ళిన, అది కూడా రిజెక్ట్ చేశారు. గెట్ బ్యాక్ టు ఇది కూడా అంతే సేమ్. రాజొచ్చాను అంటే వెళ్ళిన ఇంటర్వ్యూకి వెళ్ళిన. నా ఇంటర్వ్యూ అండి, ఒక సీనియర్ అతను హెచ్ఆర్ ఇంటర్వ్యూ తీసుకున్నారు. ఏంటని అడిగింది ఫస్ట్ వెళ్ళగానే, అంటే నీ ఫీల్ అయ్యేది అసలు కోగానే అంటే అలా నువ్వు ఏమీ మార్నింగ్ అంటే రిలేటెడ్ కాకుండా అంటే ఫ్రెషర్స్ తో మనతో మనకు అంటే నార్మల్ గా సెల్ఫ్ ఇంట్రొడక్షన్ అవి వాడుతాడు. లేదంటే ఏంటి ఆమెకి నన్ను వెళ్ళగానే ఫస్ట్ సార్, నాకు సార్ పేరు గుర్తులేదు కానీ సార్ తీసుకున్నాడు. సార్ వచ్చేసి సెల్ఫ్ ఇంట్రొడక్షన్, జనరల్ గా సెల్ఫ్ ఇంట్రొడక్షన్ అడిగాడు. ఓకే, తర్వాత నీ గోల్స్ అంటే నేను చెస్ ఆడతా సార్ అని చెప్పాను. చెస్ లో నార్మల్ గా నువ్వు డిఫీట్ చేయడానికి, ఒక నార్మల్ పర్సన్ ని డిఫీట్ చేయడానికి ఎన్ని స్టెప్స్ తీసుకుంటావు అని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే, నేను చెప్పాను, దానికి ఆ సార్కి ఎక్స్ప్లెయిన్ చేశాను. తర్వాత నాకు అడిగిండు ఏ సబ్జెక్ట్ అంటే డిగ్రీలోని టాప్ అంటే మనకు డిగ్రీ చేస్తున్నామంటే దేనికి సంబంధించి రిలేటెడ్ కూడా అంటే కూడా అడుగుతాడని అడిగాడు. మన రెజ్యూమ్ కూడా మనం అన్ని ప్రిపేర్ అయిపోవాలి. ఫస్ట్ రెజ్యూమ్ చెక్ చేస్తారు. మన ఏం హాబీస్, నేను హాబీస్ లో చెస్ అనేది మెన్షన్ చేశా. అదే హాబీస్ లో చెస్ అనేది మెన్షన్ చేస్తే అడిగిన తర్వాత అది చెప్పాను. తర్వాత ఏ సబ్జెక్ట్ అంటే టాప్ నీకు, ఆ సబ్జెక్ట్ లో నీకు ఏ సబ్జెక్ట్ అంటే ఇష్టం, ఇవన్నీ అయిపోయినాక మళ్ళీ తర్వాత ఇంకొక ఏదైనా టాపిక్ గురించి ఒక 5 minutes కంటెంట్ మాట్లాడ. ఓకే, ఇది ఇంగ్లీష్ నీ కమ్యూనికేషన్ చెక్ చేయడానికి మెయిన్ రీజన్ ఇదే. మెయిన్ రీజన్ తెలిసి ఎంఎన్సీ కంపెనీలు మొత్తం ఒక సెల్ఫ్ ఇంట్రడక్షన్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఇంగ్లీష్ కమ్యూనికేషన్స్ ఈ 3 ఉంటే మాక్సిమం జాబ్ మనకి అనిపిస్తా 100%. మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్, కమ్యూనికేషన్ ఉండాలి. మనం ఏం చేస్తాం, రెజ్యూమ్ లో ఏం మెన్షన్ చేసినామో కూడా అది చదువుకోవాలి. అంటే మనం ఏది పడితే అది రాసి ఇప్పుడు నీకు కబడ్డీ అంటే నీకు ఏదో రాయాలని రాసిన కబడ్డీ ఇష్టం లేదు అంటే కబడ్డీలో ఇప్పుడు నువ్వు మెన్షన్ చేద్దాం అనుకో, అసలు కబడ్డీలో ఎంతమంది ఉంటారు, ఎంతమంది ఆడతారని ఇలాంటి క్వశ్చన్స్ కూడా వాళ్ళు అడుగుతారు 100% అడుగుతారు. సో మనం జెన్యున్ గా మన రెజ్యూమ్ అనేది 100% ప్రిపేర్ చేసి నా రెజ్యూమ్ ఒక 2-3 times చదువుకొని అసలు మనం ఏం రాసినాం, మన హాబీస్ ఏం మెన్షన్ చేసినాం, ఎప్పుడు మనం ఏమంటారు కంప్లీట్ చేసినాం డిగ్రీ కానీ ఏది అన్ని చదువుకొని పోవాలి. మనం 9 ఎప్పటికైనా ఉండాలి. అవునవును. మళ్ళీ హెచ్ఆర్ అడిగే ప్రతి దానికి నీ దగ్గర ఆన్సర్ ఉన్నట్టు వాళ్ళకి తెలవాలి. అంటే ఎలిజిబుల్ అంటే ఇతను చేస్తాడు ఏదైనా అనే కాన్ఫిడెన్స్ నీలో ఉండాలి. ఫస్ట్ జాబ్ వాళ్ళు చూడగానే ప్రతి క్వశ్చన్ కి నువ్వు హెచ్ఆర్ లో ఫీల్ అయ్యి ప్రతి దానికి ఆన్సర్ ఇస్తట్టు ఉండాలి. అంటే మనం నో అనుకుంటా లేదా సింపుల్ సైడ్ వేసుకుంటాం, అసలు సైలెంట్ ఉండు. మనం ఏదైనా వాళ్ళు అడిగిన దానికి వి హావ్ టు ట్రై టు గివ్ ఆన్సర్. అంటే ఇతనిలో ఉన్నది కేపబిలిటీ, ఏదైనా చేస్తావు ట్రై చేస్తున్నానే వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్. మరి ఎప్పుడు చదువుకున్నావు? మరి నేనేం చదువుకోవాలి, నాకు వచ్చి అంటే జనరల్ గా సెల్ఫ్ ఇంట్రొడక్షన్ ఏమైనా టాపిక్స్ గురించి జనరల్ గా నేను ఇది అయిపోయినా చదువుకున్నా. ఇది అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాను. ఇంటర్వ్యూ కూడా మెయిల్ వస్తో రాదు అనుకుంది, రాదొచ్చు అనే అనుకున్నాయిగా. 1 week తర్వాత నాకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అని మెయిల్ వచ్చింది. అంటే ఇది ఫైనల్ వెరిఫికేషన్ లేకపోతే మళ్ళీ దీని తర్వాత కూడా మళ్ళీ ఏమైనా ఉంటుంది? ఏముండదు, ఇది ఫైనల్ అయినారు అంటే మన ఇంటర్వ్యూ అని ఇచ్చిందా, సెలెక్టెడ్ అండ్ యువర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆన్ దిస్ డేట్ అని ఒక 1 week తర్వాత ఏమేమి డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేయమని ప్రతిదీ ఉండాలి. డిగ్రీ మేము, ఇంటర్ మేము లాంగ్ అన్ని ఒరిజినల్ విత్ సర్టిఫికేషన్ అనేది. అది పెద్ద టీసీఎస్ కంపెనీ మీకు చేసే ఉంటది. జనరల్ గా ఇప్పుడు మనం జిరాక్స్ పెట్టిన కొంతమంది పాస్డ్ అవుట్ కాగానే మనకు ప్రొవిజనల్ సర్టిఫికేట్ అని ఇస్తారు. అది కూడా అది ప్రొవైడ్ చేయాలా లేకపోతే పక్కా మనకు లాంగ్ మెమోని ప్రొవైడ్ చేయాలి? ప్రొవిజనల్ సర్టిఫికేట్, కన్సల్టేటెడ్ మెమో, డిగ్రీలో ఉన్న ప్రతి సెమిస్టర్ మెమో కూడా అడుగుతారు. అక్కడ వెరిఫికేషన్ లో ప్రతిది కూడా అడుగుతారు. చెప్పకపోతే అంటే రిజెక్ట్ చేస్తారు. అంతే, వి విల్ గెట్ బ్యాక్ టు అంటారు. అయితే ఇది వచ్చేసి స్టార్టింగ్ స్టైఫన్ లాగా నా 14,500 చేంజ్ వస్తుంది. అంటే ఆల్మోస్ట్ 1,90,000. 1,90,000. మళ్ళీ దాని తర్వాత నీకు ఏమైనా క్యాబ్ అలాంటివి క్యాబ్ ఫెసిలిటీ ఫ్రీ. ఫ్రీ. ఇట్లా నువ్వు ఒకరంటే అక్కడికి వస్తా లేదా కొన్ని ఒక్కరి క్యాబ్ 10 మంది కలిపి ఒక క్యాబ్? లేదు, నేను ఒక్కరినుంటే ఒకరి దగ్గరికి వస్తా. క్యాబ్ ఫెసిలిటీ ఫ్రీ ఉంటుంది. ఓకే, క్యాబ్ ఫెసిలిటీ ప్రతిదీ ఫ్రీ. టీసీఎస్ అంటే మనం ఏది ఫుడ్ మనం తీసుకెళ్ళాలి. నీకు చెప్తే నాది నైట్ షిఫ్ట్, నాది ప్రజెంట్ 5 to 2:30. ఇప్పుడు దీంట్లో బీపీఓనా బీపీఎస్? ఈ బీపీఎస్ లో
ఏం ప్రాసెస్ ఉంటాయి అంటే అందరూ ఇప్పుడు టీసీఎస్ అంటే అందరు ఐటీ అని అనుకుంటారు కదా, అసలు నాన్ ఐటీగా ఏముంటాయి? నాది వచ్చేసి BPS అంటే మాది థాట్ సర్వీస్ అంటే ఇట్లా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు నేను చేసే వర్క్ వచ్చేసి నాది ప్రాజెక్ట్ వచ్చేసి NYA న్యూయార్క్ లైఫ్. ఓకే, మేము ఇన్సూరెన్స్ దేని గురించి వర్క్ చేయాలంటే మేము యుఎస్ అనేసింది వాళ్ళు లైక్ ఎగ్జాంపుల్ మనం LIC ఇక్కడ చేస్తాం, వాళ్ళకి ఇన్సూరెన్స్ ఉంటుంది కదా. ఓకే, ఆ ఇన్సూరెన్స్ లో మేము వాళ్ళు అంటే డాక్యుమెంట్స్ ఉంటాయి ఎవరికి ఇన్సూరెన్స్ కట్టినవి, ఇన్సూరెన్స్ కట్టిన పాలసీస్ ఉంటాయి కదా, టర్మ్ పాలసీ, యూనివర్సల్ పాలసీస్ అని ఉంటాయి. ఆ డాక్యుమెంట్స్ ఆ క్యాండిడేట్ ఇన్సూర్డ్ ఇన్కేస్ అనేది చెక్ చేసి మేము ట్రాన్సాక్షన్ అప్రూవల్ ఇస్తాం. ఏమో ఆల్రెడీ పేమెంట్ చేసిందని మీరు? ఆ పేమెంట్ కాదు, మేము ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు LIC ఇన్సూరెన్స్ అంటే ఒక అతను ఇన్సూర్ కడుతుండు, కొన్ని ఏమో ఏజెంట్ నుంచి వస్తాయి, కొన్ని ఏమో డైరెక్ట్ నుంచి వస్తాయి. ఆ డాక్యుమెంట్ లో వాళ్ళ లైక్ SSN నెంబర్ అని కొన్ని వాళ్ళకి రిలేటెడ్ కొన్ని ఉంటాయి కదా, ప్రూఫ్స్ అన్ని కరెక్ట్ ఉన్నావా లేవా, అతని సిగ్నేచర్ ఈ డాక్యుమెంట్ అతనికి రిలేటెడ్ అయినా లేదా అని మనం చూసి అతని ట్రాన్సాక్షన్ అప్రూవల్ వెరిఫై చేసి ట్రాన్సాక్షన్ అప్రూవల్ చేస్తాం. ఓకే, మరి డిగ్రీతో ఆపేసేస్తావా లేకపోతే మళ్ళీ మన తల్లి? యాక్టివ్గా నేను MBA చేస్తున్నాను, ఇది నాకు ఎక్స్పీరియన్స్ వస్తే నేను మళ్ళీ ఐదర్ గా వేరే కంపెనీస్ కి షిఫ్ట్ కావచ్చు, లేదా నేను ఆల్రెడీ MBA చేస్తాను. అంతేనా? మొత్తానికి అయితే లైఫ్ అయితే ఎంజాయ్ చేస్తాం. ఎంజాయ్ అంటే మీకు తెలిసి ఉంటుంది TCS లో అంటే వర్క్ ప్రెషర్ ఏమి ఉండదు. మన ఫన్ చేసి అది TCS లో ఒకసారి జాయిన్ అయినామన్నాక మళ్ళీ రిజైన్ చేసినాక మళ్ళీ రాలేమట. అవును, ఇది కరెక్టా? ఇది కరెక్టే, ఎందుకంటే TCS లో వన్స్ ఒకసారి మనం జాయిన్ అయినాక మళ్ళీ బ్యాక్ వెళ్ళి మళ్ళీ వస్తా అంటే అది నాట్ పాసిబుల్, అది కాలేదు. అని ఇట్లా కూడా చేసుకుంటే మనం ఐటీ కూడా ప్రిపేర్ కావచ్చు, ఐటీకి షిఫ్ట్ కావచ్చు. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ కావాలి, ఎక్స్పీరియన్స్ అయినాక ఆటోమేటిక్ గా మళ్ళీ ఐటీ కూడా షిఫ్ట్ కావాలి. మా ఫ్రెండ్ కూడా ఇట్లానే చేసుకుంటూ ఒక 3 years ఇందులో చేసి Power BI నేర్చుకొని ఐటీకి షిఫ్ట్ అయ్యాడు. అతని ప్యాకేజ్ వచ్చేసి ఇప్పుడు 8 lakhs. ఓకే, ఓహో 8 lakhs. 8 lakhs ప్యాకేజ్. సో ఇది ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మా ఫ్రెండ్ అయితే TCS లో వర్క్ చేస్తున్నాడు. ఏంటంటే చిన్న ఊర్లో నుండి మనం అసలు జాబ్ చేయదామా అనే మైండ్ సెట్ ఉంటది కదా, ఎవరైనా జాబ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి నా కస్టమర్స్ BPO కూడా అంటారు. దీనికి సంబంధించిన శాలరీస్ మినిమం 40,000 50,000 వాళ్ళు ఉన్నారు. ఏంటంటే మీరు కాగ్నిజెంట్ మీ పాస్డ్ అవుట్ కాదని కాగ్నిజెంట్ R1 ఇలాంటి కొన్ని కంపెనీస్ ఏంటంటే పాస్డ్ అవుట్ ఫ్రెషర్స్ ని తొందరగా తీసుకుంటారు. మనం ఏంటంటే ఎప్పటికీ నౌకరీ కానీ ఇలాంటి సెర్చ్ చేస్తే 100% మీకు ఈ జాబ్ అనేది వస్తుంది. అండ్ నేను iPhone 15 తీసుకున్నానండి. 59,300 చేంజ్ పడ్డది. కార్డ్ యూజ్ చేస్తే డిస్కౌంట్స్ ఇవన్నీ బొంగ నాకు 57,300 వచ్చింది. అండ్ చార్జర్ అందగలిపి అరౌండ్ గా ఒక 60,000 అయితే తీసుకున్నాను. ఎందుకంటే మన ఛానల్ డెవలప్మెంట్ కోసం ఇలాంటి మంచి క్యాండిడేట్స్ ని అంటే చిన్న నుంచి అసలు ఎలా ఇల్లు అలాంటి సంబంధించిన పర్సన్స్ ని ఇంటర్వ్యూ చేద్దామని నేను ఒక మంచి ఫోన్ అయితే తీసుకున్నాను. సో మీరు